నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. నేను మీ మణిశ్రీ. అయితే ఈరోజు మన కమ్ టు ద పాయింట్లో మాట్లాడుకునే పాయింట్ ఏమిటయ్యా అంటే, ఆయన హరిహర వీర మల్లు కాదట, హరిహర వీర ముల్లు అట. ఆయన ముల్లై ఎవరిని గుచ్చుతున్నారో, ఎవరికి అంత బాగా దిగుతోందో, అదే గుచ్చుకుంటుందో అనేది అర్థం అనమాట. అయితే ఈ వీడియోలో కనుక నేను చెప్పిన వాస్తవం అయితేనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. పైగా ఈ వీడియోని మీరు నేను చెప్పేది కరెక్ట్ లేకపోతే రాంగ్ అని మీకు తెలియాలంటే కంప్లీట్గా ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మాత్రమే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న మోహన్ బాబు గారి డైలాగ్ అయితే ఒకటి గుర్తు చేస్తా. అదేమిటి అంటే, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఏ ఫ్యామిలీ మస్ట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్. అంటే ఏమిటి అంటే, ఒక కుటుంబంలోనే కాదు ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఎలా ఉండాలి అంటే, ఫిష్కి వాటర్కి మధ్య ఏ విధమైన సంబంధం ఉండాలో ఆ సంబంధం ఉండాలి. అంతేగాని ఫిష్కి ఫిషర్ మ్యాన్కి మధ్య సంబంధంలా ఉండకూడదు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇప్పుడు ఈ మోహన్ బాబు డైలాగ్కి ఈ పవన్ కళ్యాణ్ పిక్చర్కి ఏంటి సంబంధము అంటే, ఉంది, ఖచ్చితంగా సంబంధం ఉంది. ఆయన హరిహర వీర మల్లు కాస్త వీర ముల్లుగా ఏ విధంగా మారారు అని మాట్లాడుకునే ముందు, ఆయన నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కొన్ని రకాల మాటలు మాట్లాడారట. ఆ మాటలు అట చాలా మందికి ముల్లుగా మారి గుచ్చుకున్నాయట. అసలు ఆయన ఏమన్నారు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండడం మనందరం చేస్తున్న అదృష్టం. అలాంటి ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పిలిచేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది. అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. చూశారు కదా, ఆయన ఏమన్నారో తెలియదు కానీ చాలా మందికి బాగా గుచ్చుకుపోయిందట. ఆయన ఏమన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్మయోగి అని అన్నారు. అసలు కర్మయోగి ఏమిటి అంటే, భగవద్గీతలో కర్మయోగి అనే పదానికి అర్థం ఏముంది అంటే, లాభాపేక్ష లేకుండా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళేవారిని కర్మయోగి అంటారు. అవును, ఈ ధర్మయోగి ఒక కర్మయోగి గురించి చెప్పారు. దాంట్లో తప్పే ఉందో తెలియదు కానీ ఆ మాటలట ముల్లుగా మారి గుచ్చుకున్నాయట పాపం చాలా మందికి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు వచ్చారు? ఆయన జిఎస్టీ గురించి, ఆయన చేసిన సంస్కరణల గురించి దండోర వేసుకోవడానికి వచ్చారు. అంతేగాని దీంట్లో ఏం చేశారు ఆయన? అసలు మన రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? కర్నూలులో పర్యటించారు, ప్రత్యేకంగా కర్నూలుకు సంబంధించి ఏమన్నా చేశారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏం చెయ్యాలి? 13,430 కోట్లకు నిధులకు సంబంధించి కొన్ని రకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మరి అంతకు మించి ఏం చేయాలి? నేను ఇందాక ఒక డైలాగ్ చెప్పాను కదా, ఏమని, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉండాలి? ఫిష్కి వాటర్కి అంటే ఏంటంటే, వాటర్ లేకపోతే ఫిష్ బతకలేదు. ఒకవేళ ఫిష్లు అలా తిరుగుతూ ఉంటేనే వాటర్ అనేది సజీవంగా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వాటరు అలాగే ఫిష్ అని ఎందుకు సంబోధించి మాట్లాడాను అంటే, వాటర్ లేకపోతే ఫిష్ ఉండదు, ఫిష్ లేకపోతే వాటర్ స్వచ్ఛత తెలియదు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ప్రజలు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందవు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోతే
కేంద్రానికి అంత పవర్ అనేది ఉండదు అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట. అయితే ఇక్కడ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్, అసలు ఫిష్ ఎవరు, ఫిషర్ మ్యాన్ ఎవరు అంటే గతంలోకి వెళ్దాం ఒకసారి. ఫిషర్ మ్యాన్ అంటే ఏంటంటే ప్రజల్ని వాడుకొని, అంటే నేను ఎవరి పేర్లు చెప్పట్లా, నేను జనరల్గా చెప్తున్నాను. ఫిషర్ మ్యాన్ అంటే స్వార్థంగా చేపల్ని పట్టుకొని వాటిని అమ్మేయటం, లేకపోతే అతనికి అనుకూలంగా మార్చుకొని తినేయటం, లేదా వంటో గింటో రకరకాలుగా అతని జీవనోపాధికి ఉపయోగించుకోవటం అనేది ఒక స్వార్థపూరిత రాజకీయం కాదా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వాటర్లా ఉండాలా, లేకపోతే ఫిష్కి మధ్య ఉండే సంబంధంలో ఉండాలా, లేకపోతే ఒక చేపల వేటగాడికి ఒక చేపకి మధ్య ఉన్న సంబంధంలా ఉండాలా అంటే చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే వాటర్కి అట్లాగే చేపకి మధ్య అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య అలాగే ఉండాలి అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇక్కడ ఈయన అన్న మాటల్లో తప్పే ఉంది. ఆయన సారథ్యంలో నడుస్తున్నాం, ఆయన కర్మయోగి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన చేస్తున్నది ఒకటే పని ఏమిటి అంటే రాష్ట్రాభివృద్ధి. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే కేంద్రం అనేది అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయించుకుంటూ వెళ్తున్నారు. అలాగే గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కక్షపూరిత రాజకీయాలు కాకుండా చాకచక్యంగా తెలివిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలి అన్న విషయం తీసుకొచ్చింది ఎవరు అంటే ఇదిగో ఈయన. అందువల్ల పాపం ఈ సఖ్యత అనే దానివల్ల ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉందో చాలా మందికి అది ఎలా ఉందంటే కంటగింపుగా ఉంది. ముళ్ళులా మారి గుచ్చేస్తున్నాడు, కత్తిలా మారి పొడి చేస్తున్నాడు. ఏమిటి ఈయన చాకచక్యం అనేది పాపం చాలా మందికి ఆ విధంగా అనిపిస్తుందట. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈయన కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు సఖ్యంగా ఉన్నారు అంటే ఆయన మీద ఎటువంటి కేసులు లేవు. ఆయన వచ్చింది సమాజ సేవ కోసం. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళతో సఖ్యంగానే ఉండాలి. లేకపోతే మనకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటాం? ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ సమస్య ఉంది, మొన్న వెళ్ళారు. ఎవరి సహాయం కావాలి? నాది కాదు, రాత్రికి రాత్రి నేను ఏమీ చేయలేను, కేంద్ర ప్రభుత్వ సహాయం అయితే కావాలి, నేనైతే మాట్లాడతాను అని అన్నారు. మరి ఆ చాకచక్యం, ఆ మాటల మంచితనం లేకపోతే, ఇలా పొగడకపోతే ఎలా వస్తాయి నిధులు? అయితే ఈయన డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు అనే డైలాగ్ ఉంది కదా, ఆయనకు తెలుసు కేంద్ర ప్రభుత్వంలో ఒక్కొక్క కేంద్ర మంత్రి దగ్గర ఎలా తగ్గాలో తెలుసు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలుసు. ప్రతి వాళ్ళు ముళ్ళు, కత్తి, రకరకాలుగా ఈటెలు, బాణాలు అని రకరకాల ఆయుధాలని ఆయన మీద ప్రయోగించాల్సిన అవసరం అయితే లేనే లేదని చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా పొగిడారు. ఏమని పొగిడారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మేము ముందుకు వెళతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఆయన వికసిత భారత్ అని ఏ విధంగా ముందుకు వెళుతున్నారో మేము కూడా వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2047 నాటికి సంసిద్ధం అవుతాము అని చెప్పారు. అట్లాగే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఏమని? నమో నమో అని. ఏంటి నమో నమో అనే భజన చేస్తున్నాడు నారా లోకేష్ అంటే? చెయ్యాలి, తప్పదు. మీరు మీ కేసుల నుంచి బయటపడటానికి మీరు ఢిల్లీ వెళ్ళట్లేదా? ఎంతమంది మంత్రులకి మీరు సాష్టాంగ నమస్కారాలు చేయట్లేదా అని చాలా మంది అనుకుంటున్న మాట. మరి కేసులు ఉన్న వాళ్ళే అలా సాష్టాంగ నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్లకు కావాల్సింది నిధులు మాత్రమే, కేంద్రంతో సఖ్యత మాత్రమే అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారు అంటే ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు కొత్త ఉషోదయం. డిప్యూటీ సీఎం పవన్ ఏపీ ప్రయాణం కర్నూలులోనే 72 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అదే పవిత్ర భూమి నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దిశగా పునర్జన్మ. ఇది కేవలం ప్రారంభోత్సవం కాదు, దృఢ సంకల్ప ప్రకటన అంటూ ఎంత బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడైతే 72 ఏళ్ల క్రితం కర్నూలులో మన ప్రయాణం, ఏపీ ప్రయాణం ప్రారంభమైందో మళ్ళీ అక్కడ నుంచే మనకి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. ఇది కేవలం ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దృఢ సంకల్పానికి దిశానిర్దేశం చేసే ప్రారంభ కార్యక్రమం అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. ఈ విధంగా చేసిన వాళ్ళకి, ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరనే చెప్పొచ్చు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆయన అక్రమార్కులకు, మిగతా అన్యాయం చేసే వాళ్ళకి, అట్లాగే ఆయన విమర్శించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన హరిహర వీర ముల్లే అవుతారు. ఎందుకంటే మంచి నచ్చని వాళ్ళకి ఆయన ముల్లే, అలాగే చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళకు కూడా ఆయన ముల్లే కాదని ఎవరూ చెప్పరు. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. కర్నూలు పర్యటనలో ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ పొగట్టంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు వాస్తవాలే చెప్పారు, అవాస్తవాలు చెప్పలేదు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.